శతగజముల మహిళాభ్యున్నతికై అడుగే సిందో పిల్లు పెట్టిన చందే జలపక్షమై ప్రశ్నల కూట పెంచెను పాలకుల వెన్ను జయ హో సావరంక కమలం దంతులోన ఎగిరే చెందని వంక జై జై సావరంక జయ హో సావరంక కమలం దంతులోన ఎగిరే చెందని వంక మళ్ళీ చేసి నేను కూడా మోడీ కోసము అందరూ వేయండి. ఆంధ్రలో క్యాలెండర్ బీజేపీలో మేడం
అందరికి ఇంట్లో ఒక పెన్షన్ కొంచెం 2 వస్తాయి, బీజేపీ వస్తాయి. చూడండి అందరు తర్వాత చూడండి బీజేపీ బిడ్డ చెప్పండి. పదవ వార్డు లింగంపేట గ్రామంలో ఇంటింటికి గడప గడపకు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భోగశ్రావణి గారు ప్రచారంలో భాగంగా ఈ రోజు మనకు ఈ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆడవాళ్ళకి అవకాశం ఎప్పుడు రాలేదు. ఈ రోజు మీ ఆడపడుచైన భోగశ్రావణి గారికి అవకాశం వచ్చినందుకు ఆడపల్లులు అందరూ వారి ఓటు, అమూల్యమైన ఓటు ఆడవాళ్ళు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ, అదే విధంగా ఈ రోజు దేశం కోసం, ధర్మం కోసం, మన హిందుత్వం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే మన బీజేపీ పార్టీ మాత్రమే. ఈ రోజు మన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మన లింగంపేట గ్రామానికి విచ్చేసిన శ్రావణి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే లింగంపేట ఏరియా అంటేనే రైతులు, అదే విధంగా మన కుమ్మరి సోదరిమణులు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం. మన కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మొన్నటికి మొన్న మనం చూస్తే రైతులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు పసుపు ప్రకటన. మోదీ గారు మొన్న వచ్చి అరవింద్ అన్న గారి సహకారంతో వారు కొట్లాడి మోదీ గారిని ఇక్కడ తీసుకొని వచ్చి జాతీయ పసుపు బోర్డుని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. అది నిజంగా రైతుల పాలిట ఒక వరం. అదే విధంగా ప్రతి ఒక్క ఎకరానికి కూడా రైతుకి ఎరువుల సబ్సిడీ కింద కానివ్వండి, పెట్టుబడి సాయం కింద కానివ్వండి, మొత్తంగా కలిపి ఒక ఎకరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు 24,630 రూపాయలు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందండి పెట్టుబడి సాయం కింద రైతు బంధు, అది కూడా 6. ఇక్కడ 6,000 మనం ఇస్తే 3 దఫాలుగా సబ్సిడీలు అన్ని వైపు 24,630 అయితే వీళ్ళేమో 10,000 ఇస్తున్నారు. మేమే ఇస్తున్నాం రైతుకు సాయం అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ మనం ఇచ్చేది 24,000, ఇక్కడ వాళ్ళు ఇచ్చేది 10,000. అది కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కల్టివేటర్స్, డిప్పర్స్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా తీసేసి మొక్కలకు, అదే విధంగా వివిధ రకాల కూరగాయల విత్తనాలకు సబ్సిడీలు అన్ని కూడా తీసివేయడం జరిగింది. మొత్తం అన్ని రకాల సదుపాయాలను తీసేసి కేవలం 10,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఎరువులకు సబ్సిడీ ఇచ్చి 24,000 రూపాయలు తీసుకుని వస్తున్నాం. వీళ్ళు అన్నారు గతంలో రైతు మాఫీ అన్నారు. కనీసం రైతుకి రుణమాఫీ లాగా కూడా లేదు వాళ్ళు ఇచ్చింది. ఉచిత ఎరువులు అన్నారు. ఉచిత ఎరువులు ఎక్కడా కనిపించలేదు. అంటే ఈ రోజున రైతు నడ్డి విరిచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. కానీ రైతులను రాజు చేసే విధంగా బీజేపీ పార్టీ ఇటు పసుపు బోర్డు డిక్లేర్ చేసింది, ఇటు రైతుల కోసం 24,000 రూపాయలు ఇస్తుంది. మరియు మనుషులకి మామూలుగా బీమా ఉంటుంది, అటువంటిది పంటలకు బీమా అవసరం ఎంతైనా. మొన్న వస్తే మనం చూసినాం. పాపం మనం లింగంపేట రాజన్న వీళ్ళందరూ కూడా పొలాలు మునిగిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వీళ్ళందరూ కూడా రైతులు కష్టాలు పడ్డారు. కానీ మన పంటలకు బీమా లేదు రాష్ట్రంలో. కేంద్రం ఇస్తా అంటే ఫసల్ బీమా యోజన ఇవ్వనీయలేదు. కనీసం రాష్ట్రంలో పంటలకు బీమా వీళ్ళనే ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. కష్టాలు పడ్డారు. నష్టపరిహారం అసలే లేదు. ₹1 ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజున మన కుమ్మరి సోదరిమణులు ఇక్కడ ఎక్కువ ఉంటారు. వీళ్ళకి PM విశ్వకర్మ యోజన మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. 18 రకాల చేతి వృత్తులలో మన కుమ్మరి సోదరిమణులు కూడా అందులో యాడ్ అవుతారు. 15 రోజులు
మంచి వెల్ అడ్వాన్స్డ్ ట్రైనర్ తో ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కో రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ తో సహా 15,000 రూపాయల కిట్ ఉంటుంది. అదే విధంగా 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు 2 దఫాలుగా రుణాలు ఉంటాయి. అంటే ప్రజలను ఉచితాలకు అలవాటు చేయకుండా, వాళ్ళ కాళ్ళ మీద ఎవరికి చేతులు చాపకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోదీ గారు కానివ్వండి మనకు సహాయపడతా ఉన్నారు. ప్రజలని వాళ్ళంతటా వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకునే విధంగా ఒక మంచి వ్యాపారస్తులను చేసే విధంగా మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల అకౌంట్లలో రైతులు చూసే విధంగా చేస్తున్నారు. ప్రతి నెల ఎదురు చూడాలి, అయ్యో మరి రుణమాఫీ అయిందా డబ్బులు పడ్డాయా అని అంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. అందుకే ఈ రోజు మనం వేడుకుంటున్నాం, మరి ఒక మున్సిపల్ చైర్మన్ గా చెప్తున్నాం, మన లింగంపేటకి నిధులు కూడా పెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి 70% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి. రోడ్లు కానివ్వండి, మోర్లు కానివ్వండి. ఇక్కడ మన సోదరి మనులు కొంతమంది అడిగారు, మాకు రేషన్ కార్డు లేవు, కొత్త రేషన్ కార్డులు వస్తలేవు అని. బాగా ఇబ్బంది అవుతుంది, రేషన్ బియ్యం వస్తలేదు, రేషన్ కార్డు లేక అని. అసలు రేషన్ కార్డులు ఇచ్చి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మీ బిడ్డ బోగస్ శ్రావణ్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు చూశారు, మీ కష్టాలు సుఖాలు ఏదున్నా కూడా మీ ముందు తిరిగాను. నేను ఒక్కటే వేడుకుంటా ఉన్నాను, రాక ఒక మహిళా సోదరి మనకి జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. అది కూడా ఒక బీజేపీ పార్టీ మనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది, మనల్ని గుర్తించి, మహిళలను గుర్తించి. మీ అందరినీ కూడా మీ ఆడబిడ్డగా కోరుకుంటున్నాను. గతంలో కూడా నాకు చిన్న పిల్లలు ఉన్నా కూడా వదిలిపెట్టుకొని మీకోసం, మీరంతా నా కుటుంబం అని మీకోసం పనిచేశాను. అదే విధంగా ఇప్పుడు కూడా మీ ముందుండాలి, మీకోసం పని చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను. మీ బిడ్డ బోగస్వామి మీ ఆడపడుచులాగా మీ ఇంటి ముందే ఉండి మిమ్మల్ని అడుగుతుంది. మీకు పని చేసేటటువంటి ఒక అదృష్టాన్ని, ఒక అవకాశాన్ని కలగజేయమని మిమ్మల్ని మరొక్కసారి అభ్యర్థిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయండి, కమలం గుర్తుకు ఓటు వేయండి, మీ ఆడపడుచు బోగస్వామిని గెలిపించండి. షేక్ వాజిద్ భయ్య, నిజంగా మేము చాలా అభినందిస్తున్నాము. ఎప్పుడైనా బీజేపీ పార్టీకి ఇక్కడ ఒక ఫ్లెక్సీ వెలిసింది అంటే అసలు జెండా మోస్తున్నారు వీళ్ళతో పాటు, చాలా అభినందనీయం. మీకు ధన్యవాదాలు భయ్య. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బీజేపీ పార్టీని కేవలం హిందుత్వ పార్టీగా కావాలని కుట్రపూరిత రాజకీయాలతో ఇట్లా బదనాం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టినా హిందువులు ముస్లింలని తేడా చూపించరు. ఎక్కడైనా చూపించారు? ఎక్కడైనా ఏ ఒక్క పథకంలోనైనా కనిపించిందా? హిందూ మైనారిటీకి సపరేట్ గా ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మైనారిటీ సోదరులను వాడుకుంటూ చాలా దారుణమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నాయి. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భిన్నత్వంలో ఏకత్వం, మనందరం ఐకమత్యంగా ఉండాలని, అందరినీ కూడా సమాన భావంతో చూడాలనేటటువంటి ఒక మంచి ఎజెండాతోని పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి దానికి నిదర్శనం మన లింగంపేటలోని ఈ రోజు మన షేక్ భయ్య మంచి నిదర్శనంగా నిలిచారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ నుంచి.